ఈరోజు కేసీఆర్ వస్తుండు మా జగిత్యాలకి. కొందరు ఫోన్ చేసి మేము కల్పిస్తాం కేసీఆర్ని అదని చెప్తే, సో మేము జగిత్యాలకి వెళ్తున్నాం. వచ్చినాం ఆల్రెడీ జగిత్యాలకు. ఇప్పుడు జగిత్యాల హైవే దగ్గర ఉన్నా నేను. ఇక్కడ రీచ్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఆయన అయితే కల్పిస్తా అన్నారు. ఒకవేళ మూమెంట్ ఉంటే కలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను కేసీఆర్ మనకి ఏం చేసిండు, ఏం మాట్లాడిండు, ఏం ఇచ్చిండు అన్నది నేను ఖచ్చితంగా అందరికి చెప్తా. వీడియో ఎండ్ వరకు కూడా, ఎందుకంటే ఎక్కడ ఏ క్లిప్ ఉంటుందో తెలియదు. సో అందుకోసమే చెప్తున్నా. ఓకేనా, బాయ్. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, హైదరాబాదుల జిల్లాను కూల్చ పాలన, కాంగ్రెస్ పాలన, ప్రజలను ముంచ పాలన, కాంగ్రెస్ పాలన, ప్రజలను దోచ పాలన, కాంగ్రెస్ పాలన, ప్రజలను ముంచ పాలన, కాంగ్రెస్ పాలన, ప్రజలను ముంచ పాలన. తెలంగాణకు జాతిపిత బరాబర్ కేసీఆర్. తెలంగాణ పాట పాడాలి అనుకున్నప్పుడే నరహంతక చంద్రబాబు నాయుడు బూటకపు ఎన్కౌంటర్లు చేయించింది ఆ రోజు. అట్లాంటి సమయంలో ఇట్లాంటి వేదికలు కట్టి వందలాది మంది కళాకారుల్ని తయారు చేసి మాలాంటి వాళ్లకు గుండె ధైర్యం ఇచ్చిండు కేసీఆర్. అందుకే తెలంగాణ జాతిపిత. అవునా? ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో మేడిగడ్డకు ఎట్లనన్నా కేసీఆర్ గారు మీటింగ్ ను డైవర్ట్ చేయాలి, ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలని ఇవాళ మేడిగడ్డలో మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ ఆడ మీడియాలో పిఆర్పి రేటింగ్ లేక ఇప్పుడే వెయిట్ చేస్తున్నట. కాబట్టి గట్టిగా చెప్పాలి. రైతుల్ని మోసం చేసిండు, నిరుద్యోగుల్ని మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు? బట్ట చోర్ దొంగ. అంతేనా? నీళ్ల కోసం కొట్టుకున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తోటి మనందరి ధూపదీర్చుండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు ఎక్కి బస్సు టికెట్ల కోసం, బస్సు సీట్ల కోసం కొట్టుకున్నారు. అవునా? ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చాము.